నీకోసం నేను ఒక ఉద్యోగం సిద్ధపరిచాను. చాలా థ్యాంక్స్ సార్. ఏంటి సార్ నా ఉద్యోగం? ఏం లేదు, మీరు నాకు బాడీగార్డ్గా ఉండాలి. మీరు అనుకోవచ్చు, సార్ దావీదుని బాడీగార్డ్గా ఎందుకు అడిగాడు సార్? అడిగినంత మాత్రాన వచ్చేది ఏంటి సార్ అనేసి. ఇది 28వ ఏట జరిగిన విషయం, 28th ఇయర్లో. అయితే గుర్తుపెట్టుకోండి, 17 ఏళ్ళు అప్పుడు దావీదు గొలియాతుని చూసామన్నాడు తెలుసా? నిన్ను చంపి నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి వేస్తానన్నాడు. ఇప్పుడు అదే దావీదు ఫిలిస్తీన్ల రాజైన అకీష్ దగ్గరకు వచ్చి నేను నీ బాడీగార్డ్గా ఉంటానన్నాడు. దేవుడితో ఉన్నప్పుడు ఏ పాపాన్ని అయితే మొక్కలు చెక్కలు చేయడానికి ఇష్టపడతామో, దేవుడికి దూరం అయితే ఆ పాపాన్ని ఎవడికి తెలియకుండా దాచుకుంటాం. పాపమని మీకు తెలుసు, కానీ దాన్ని దాచుకుంటారు, ఎవడికి తెలియనివారు. ఇక్కడికి వస్తారు, పవిత్రమైనటువంటి లుక్ ఇస్తారు. ఇలాంటి మీటింగులకు వచ్చేసి నేను కూడా పరిశుద్ధంగా జీవిస్తున్నా, మీటింగులో టిక్కులు పడ్డాయి. ఎవరిని మీరు మోసం చేస్తున్నారు? ఎవరిని మీరు కళ్ళు మూసేస్తున్నారు? ఆలోచించుకోండి.